నెక్స్ట్ డే అరౌండ్ ఈవినింగ్ 7:30కి ట్రివాండ్రం రీచ్ అయ్యాను. ఎంక్వైరీలో అడిగితే అరౌండ్ 2 కిలోమీటర్స్లో టెంపుల్ ఉందన్నారు. వెంటనే నేను క్యాబ్ బుక్ చేసుకొని అక్కడ దగ్గరలో ఉన్న ఒక హోటల్లోని రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయాను. అప్పటికే టైం 8:40 అయింది. దర్శనం చేసుకోవచ్చేమో అని ఎంక్వైరీ చేసేసరికి దర్శనం క్లోజ్ అయిపోయిందని తెలిసింది. 8:30 వరకే దర్శనం ఉంటుందంట. కొంచెం అప్సెట్ అయ్యి రూమ్కి తిరిగి వచ్చి నిద్రపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ 5:30 కల్లా రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళాలనుకున్నాను. ఎంత త్వరగా టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే అంత త్వరగా నా మైండ్ క్లియర్ అయిపోద్దేమో అన్న ఆలోచనతో దర్శనం లైన్లోకి ఫాస్ట్గా వెళ్ళిపోయాను. ఆ దర్శనం క్యూలోని ఒక సెక్యూరిటీ నన్ను ఆపి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలి అనేసి చెప్పారు. నేను ఒక జీన్స్ టాప్ వేసుకున్నాను. అప్పటికే ఇరిటేటింగ్గా ఉండడంతోనే నేను ఎందుకు అని అడిగాను. దానికి ఇది ఇక్కడ రూల్ అమ్మా అనేసి పక్కకు వచ్చేయమన్నారు. ఎందుకు చాలా కోపం వచ్చేసింది. నేను సీరియస్గా మాకెలా తెలుస్తుంది ట్రెడిషనల్ వేర్ వేసుకోమని, మాకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అని అడిగాను. వెంటనే అటుగా వెళ్తున్న ఒక పెద్ద ఆవిడ చాలా కూల్గా నా భుజం తట్టి పైన ఉన్న బ్యానర్స్ చూపించింది. నేను వచ్చిన దారిలోనే 5 to 6 ప్లేసెస్లోని నోటీస్ క్లియర్గా పెట్టారు ట్రెడిషనల్ వేర్ వేసుకోవాలని. అసలు నేను అవి చూడలేదు. నా తప్పే అని తెలుసుకొని దాన్ని కవర్ చేసుకోవడానికి నేను భలే పెడతారు రూల్స్, వాళ్ళు ఫాలో అయితే తెలుస్తుంది అని అన్నాను. దానికి ఆ పెద్ద ఆవిడ సెక్యూరిటీ వాళ్ళని చూపించింది. నేను వాళ్ళని చూసి అవాక్కయ్యాను. అందరూ పంచి కట్టుకున్నారు, పోలీసులు కూడా. ఒక్కసారిగా నా బిహేవియర్కి నా మీద నాకే చాలా కోపం వచ్చింది, సిగ్గేసింది. ఆ పెద్ద ఆవిడ మరేం పర్వాలేదు అన్నట్టు నా భుజం తట్టి వెళ్ళిపోయింది.